అందరికీ నమస్కారము. మే మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. వాట్సాప్ నెంబర్ 9052180820. ఇక ఇప్పుడు శ్రీ లలితా పంచకం గురించి తెలుసుకుందాం. ఈ లలితా పంచకాన్ని ప్రభాత సమయాల్లో అనగా ఉదయము చదువుచుండి వారికి ఐశ్వర్యము లభించును. ప్రాతకాలంలో మార్నింగ్ టైంలో ఈ లలితా పంచకాన్ని ఎలా చదవాలి అంటే మన దేవుని రూమ్లో కూర్చునేసి చదవచ్చు. లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు, మంచిది. లేదు ఫోటో పెట్టుకోలేని వారు దీపాలు వెలిగించి ఒక కామాక్షి దీపం కానీ లేదు అఖండ దీపం కానీ ఏదో ఒకటి సెంటర్లో పెట్టి దాన్నే లలితాదేవిగా భావించి దానికే పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసి దీపం వెలిగించి ఆ జ్యోతి స్వరూపంలోనే లలితాదేవిని నమస్కారం చేసుకుని ఈ లలితా పంచకాన్ని చదవచ్చు. లలితాదేవి ఫోటో పెట్టుకుంటే మామూలుగా ఫోటోకు పూలు వేసేసి దీపం వెలిగించుకునేసి అగరబత్తి పెట్టుకునేసి పూజ చేసుకొని చేయొచ్చు. లలితాదేవిని మనస్ఫూర్తిగా ధ్యానము చేస్తూ ఈ లలితా పంచకాన్ని చదవాలి. చదవాల్సిన టైము మార్నింగ్ 7:30 ఆ టైంలో చదివితే మంచిది. లేదా తెల్లవారుజామున 5:30 లేదా 7:30 ఈ టైంలో. సాయంత్రం చాలా మటుకు వద్దు, మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఇది ప్రభాత శ్లోకము కాబట్టి మార్నింగ్ టైం మాత్రమే చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల ఫలితం ఏమొస్తుంది అంటే ఐశ్వర్యము లభిస్తుంది. లలితాదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం అందరికి కావాలి మనకి. ఇక విద్య, శ్రేయస్సు, అపారమైన సౌఖ్యములు, అనంత కీర్తి లలితాదేవి అనుగ్రహం వల్ల లభించును. అనగా సమస్తము లభిస్తుంది. విద్య, శ్రేయస్సు, అపారమైన సౌఖ్యాలు, సుఖ సౌఖ్యాలు, భోగాలు అన్నీ, అనంత కీర్తి. లలితాదేవి ఆరాధన వల్ల అనంత కీర్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీచక్ర అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి శ్రీచక్రాన్ని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఉపాసన చేసే వాళ్ళకి అనంతమైన కీర్తి లభిస్తుంది అనేది సందేహం లేదు. ఇక శ్రీ లలితా పంచకం చూద్దాము. ఇది 5 స్తోత్రాలు కూడినది, 5 శ్లోకాలు. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలఫాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేక్షుస్పృణీదదానాం ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తు మే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవడ్యాం విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాङ्मनसातिदूरां ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శేషాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఇది లలితా పంచక స్తోత్రము. దీన్ని చదవటం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో వినడం వల్ల కూడా అంతే ఫలితం కలుగుతుంది. పఠనం మరియు మననం, స్మరణం ఇవన్నీ కూడా ఒకే ఫలితాన్ని ఎప్పుడు కూడా ఇస్తుంది. చదివితే మాత్రమే ఫలితం ఉంటుంది, వింటే ఫలితం ఉండదు అనేది ఏముండదు. పఠించడం ఎంత ఉత్తమమో శ్రవణము కూడా అంతే ఉత్తమం. మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వింటే కూడా మంచి ఫలితం దక్కుతుంది. శుభం భూయాత్. నమస్కారం.